హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈరోజు వచ్చేసి మనం ప్రజెంట్ వచ్చేసి సిజెంటా వారిది 2043 సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము, మిరప తోటలో ఉన్నాము. సో మామూలుగా వచ్చేసి మనకు ఈ సిజెంటా 2043 ఏంటంటే మనకు వైరస్ సమస్య అధికంగా వస్తుంది, ముదురు సమస్య అధికంగా రావడము, మనకు తెగుళ్ళ సమస్య, పండగ కానీ ఆకుమచ్చలు కానివ్వండి, విపరీతమైన గుబ్బలు జమినీ వైరస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చేను చూస్తుంటే చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ గ్రోతింగ్ మీద మనకు ఎటువంటి ముడత సమస్య కానీ వైరస్ సమస్య కానీ లేకుండా చాలా నీట్గా ఉంది, ఆకులు చాలా నీట్గా గ్రోతింగ్ ఉంది. సో రైతు ఎటువంటి మందులు స్ప్రే చేశారు, ఏ విధంగా సాగు చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు సార్? సుధాకర్ సార్. సుధాకర్ గారు, ఏ ఊరు ఇది? కున్నూరు సార్, కున్నూరు మండలం, కొనగండ్ల మండలం, కున్నూరు. ఏ జిల్లా ఇది? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు ఈ బ్యాడికి? ఎకర సార్. ఇది సిజెంటా 2043 ఎకరా. ఓకే, ఎన్ని రోజుల పైరు ఇది? ఇది 60 రోజుల పైరు సార్. 60 రోజుల పైరు. ఎన్నిసార్లు మందులు కొట్టుంటారు దీనికి? మందులు కొట్టినా సార్, ఫస్ట్ 2-3 సార్లు కొట్టినాము, ఏమేం పని చేయలేదు. ఏదో ముడత రావడము, పైర ఎదుగుదల లేకుండా ఉండడం, నేటి ఉన్నట్టు. నాకు ఫోటోలు పంపించారు కదా? అదే సార్ పంపించిన, ఆ రోజు పంపించిన సార్. నాకు కంపం బట్టే పంపించినాగా. ఏందయ్యా ఇది పరిస్థితి చూస్తున్నా సార్. అదే ఇప్పుడు నీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వు చెప్పిన మందులు కొట్టినాకనే, జెసికా అది కొట్టినాకనే. జెసికా కొట్టారు. ఏది బుడ్డ ఏది? అది ఇది సార్, ఇది డిసైడ్. ఇక్కడ ఉంది. దీని మీద లేబుల్ పోయిందా? పేపర్ పోయింది సార్. ఓకే, డిసైడ్ జెసికా ఈ రెండు కాంబినేషన్ కొట్టాయి. ఎన్ని రోజులు ఇది కొట్టి? ఇది కొట్టి వారం అయింది సార్. వారం దాటిందిలే. ఓకే, వారం దాటింది. ఇప్పుడు ఈ చెట్టు ఇంత నీట్ గా ఉంది, గ్రోతింగ్ చాలా బాగుంది, గనుపులు కూడా మంచిగా ఉన్నాయి. ఇంత ముందు ఇది కొట్ట ముందు మొక్క ఏ హైట్ ఉండే? ఏది గంత ఉంది సార్. దీంట్లో కొమ్మ అంతా ఉంది. దీంట్లో కొమ్మ నిజం సార్, చెప్తాను. ఒక కొమ్మ అంతా అంతే. ఇంకా ఏది భయం అయిపోయింది, దీన్ని ఎత్తేతమా అనే లెక్కల సిచ్యువేషన్ లో ఉంది. నిజం సార్, అట్లా ఉంది పరిస్థితి. అది కొట్టినాక వారం 10 రోజులకి మొత్తం దాని షేపే మారిపోయింది. జెసికా డిసైడ్ కొట్టిన తర్వాత దీని షేపే మారిపోయింది. గ్రోతింగ్ మంచిగా వచ్చింది. ఆ ముదురు పోయిందా సార్? మొత్తం ఏంది ముదురు లేదు, ఏంది లేదు. అవి వచ్చినట్టు స్టాప్ అయిపోయినాయి. వచ్చినట్టు మితంగా మసంగా నీట్గా వచ్చేసినాయి. జెసికా డిసైడ్ బాగా పనిచేసినాయి. మళ్ళీ తర్వాత నువ్వు చెప్పినది మళ్ళీ అది స్పిన్నిత్రుడు. ఏదది డబ్బా ఉందా? ఇది స్పిన్నిత్రుడు కొట్టారు. ఇది ఎప్పుడు కొట్టారు? ఇది నిన్న కొట్టినా సార్. నిన్ననే కొట్టారా? ఓకే. నిన్న అంటే ఇది దాదాపు మనకు 5-6 రోజులు మనకు రిజల్ట్ వస్తుంది ఇది స్పిన్నిత్రుడికి. ప్రజెంట్ మనం చూసేది జెసికా, అదేవిధంగా స్పిన్ డిసైడ్. దాని పనితనం వల్ల దీని సార్ జెసికా డిసైడ్ రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. బ్రహ్మాండంగా ఉంది. నచ్చిందా సార్? మీరు ఇప్పుడు ఈ 2 మందులు ఒకేసారి తీసుకున్నారు అక్కడ నుంచి? అక్కడ రెండోసారి అది ఎక్కడ తీసుకున్నారు మీరు? యమగనూరులో సార్, లక్ష్మీ నరసింహ షాప్ అని. ఓకే, ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడికి మాకు 40 వస్తుంది సార్. దగ్గర మా ఊరు నుంచి అయితే 40 వస్తుంది, కోడూరు నుంచి 35 అవుతుంది. మా ఊరు నుంచి అయితే 40 కిలోమీటర్ దూరం పోయి తెస్తారా? ఇక్కడ మన దగ్గర లేవా? ఇక్కడ ఇవి లేవు సార్, మందులు లేవు. ఇవి లేవు. ఒక ఏదో ఇక్కడ తెచ్చి కొట్టినా సార్ 3-4 సార్లు తెచ్చినప్పుడు ఇంత ముందు 3 సార్లు కొట్టారు, నమ్మకం పోయింది. ఏంది లేదుగా, శూన్యముగా. అది ఏంది ఒక దోమకు కాదు, ఏంటి కూడా పని చేయలేదు సార్. ఇంకా నన్ను ఎందుకు ధైర్యం కొద్ది చేసినట్టు, నాకు అదృష్టం కొద్ది చేసినా ఎట్లా తెలియదు. నిజం సార్, నాకు నువ్వెవరో తెలియదు. ఊగా దాంట్లో చూసినాను. ఆయన ఫోన్ చేసిన సార్, ఫోన్ చేసిన చెప్పినాడు. ఓ పారి చెప్పినాడు. నాకు కూడా మళ్ళీ 2వ సారి క్లారిటీ ఫోన్ చేసిన సార్. ఎట్లా అని అంటే పలానా ఏరియాలో దొరుకుతుంది చూడు, ఎమ్నూరులో పలానా కాడు. నువ్వు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చేది సార్. మీకు దగ్గర అంటే వస్తుంది. ఎమ్మిగనూరు అంటే మాకు అందుబాటులేదు. మాకు అందుబాటులో కోడుమూరే సార్. కోడుమూరలో లేవు. దొంగ తెచ్చి కొట్టి ఆశలకు వచ్చేసింది. వాళ్ళు పోతే ఏదో ఒకటి ఇస్తారు. ఈ రెండు ఒకేసారి తీసుకున్నారు, దూరం అని ఒకేసారి తీసుకున్నారు. అదే సార్, అదే. మళ్ళీ ఈ రోజు కూడా పోయి ఇంకా వేరే మందులు నువ్వు చెప్పినట్టు తెచ్చుకున్నా సార్. అదే కోడుమూరులో కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇవే. అప్పుడు రాలేదు అనుకుంటా. అప్పుడు రాలేదు. నేను ఆల్రెడీ సార్ అడిగినా సార్. లక్ష్మీ వెంకటేశ్వర అని, మన వెంకటేశ్వర రెడ్డి తెలుసు కదా, అక్కడ దొరుకుతాయి. అక్కడ కూడా వచ్చేసినాయట. ఇప్పుడు వచ్చి ఇక్కడ తీసుకోండి, మీరు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. దూరం పోతున్నారు. సో మీకు జెసికా డిసైడ్ కొట్టినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు మంచిగా ఉంది సార్. మంచిగా అనిపించిందా? గ్రోతింగ్ మంచిగా తోట ఉంది సార్. చూస్తే బాగా ఉంది. నిజం సార్. అసలు చెట్లు నేను ఇప్పుడు ఈ మందులు కొట్టక ముందు ఒక కొమ్మ అనేది చెట్టే కొమ్మ లెక్క ఉన్నది. మీరు 2-3 సార్లు కొట్టాను, అసలు ఎటువంటి ఫలితం లేదు.
అని చెప్పేసరికి నేను జెస్సికా డిసైడ్ కొట్టామన్నా. అవునవును సార్, ఈ రెండు కొట్టారు, బ్రహ్మాండంగా వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది సార్. దాని తర్వాత స్విన్నితిడి కొట్టారు, సార్. ఇంకా నీట్గా వస్తుంది. ఎటువంటి ఇది వచ్చేసి మనకి ఏంటంటే అన్ని రకాల తెగుళ్ళకి, మనకు గ్రోతింగ్ మంచిగా రావడానికి, పై ముదురుకి, మనకు అదేవిధంగా పురుగు సమస్యకి, దోమ, నల్లి అన్నిటికీ పనిచేస్తుంది. ఇది అదే అదే సార్. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నిన్న కొట్టారు కాబట్టి ఇంకో 4-5 రోజులు రిజల్ట్ వస్తుంది. అదే సార్. జెస్సికా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. అవును సార్. చాలా ముదురు అనేది లేదు. మామూలుగా ఇటు 204కి వచ్చేసి ఏంటంటే ముదురు బాగా వస్తుంది, అదే జమిని వైరస్ బాగా వస్తుంది, తెగుళ్ళు బాగా వస్తుంది. కానీ మీ తోట చాలా నీట్గా ఉంది, ఎక్కడా కానీ మనకు ముదురు సమస్య లేదు. లేత ఆకులు, గ్రోతింగ్ చాలా బాగుంది, నీట్గా ఉంది. ఏదో ఇంతకు ముందు వచ్చినట్టు చాలా బాగుంది. బాగుంది సార్. ఓకే, ఎలా బాగా పని చేసింది అంటారు. బాగుంది. నమ్మకం కుదిరిందా ఇప్పుడు? నమ్మకమే సార్, అది మీ నమ్మకమే, లేకుంటే నాకు ఏం తెలియదు. అసలు ఎవరు అడిగితే కూడా ఏంది కొట్టుకుంటారు, కానీ ఏంది దాని పనితనం ఎక్కడ కనపడలే. ఇప్పుడు రిజల్ట్ బాగుందని సరేసి మీరు అంత దూరం వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ అదే పోతున్నా సార్. నువ్వు చెప్పినా ఏదో పలాంతా అంటే ఎంత దూరం కానీ పోయి తెచ్చుకున్నా. ఓకే, ఇప్పుడు పోవడం కాదు సార్ మనకు. అదే అదే అక్కడ మాయంగా ఇక్కడ మాయంగా కొడుమూరులో కూడా ఉందట, ఇక్కడే తీసుకోండి. దూరం అవుతుంది. ఫస్ట్ సార్ కొద్దిగా పోయినప్పుడు లేదు, సార్ని అడిగినా ఎక్కడెక్కడ నువ్వు ఏరే చెప్పినా సార్ కొడుమూరులో ఉన్నది మనకు తెలియదు, అందుకే మిగ్నూర్ చెప్పాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో నెక్స్ట్ అవి కూడా కొట్టండి. ఇప్పుడు ఇది ఏంటి తెచ్చారా? ఇది టోటల్ తెచ్చినాను సార్. టోటల్ ఇది తెచ్చారా? ఎన్ని కేజీలు ఇది? ఇది 10 కిలోలు 10 కిలోలు సార్. 10 కిలోల బ్యాగ్ ఇది. 10 కిలోలు. ఇందులో వచ్చేసి మనకు సార్ ఒకసారి దగ్గరండి, ఇందులో వచ్చేసి ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళదండి. టోటల్లీ ఎన్పికే ఉంటుంది, దాంతోపాటు కాల్షియం, మెగ్నీషియం సల్ఫర్తో పాటు ట్రేస్ ఎలిమెంట్స్, సూక్ష్మ స్థూల పోషకాలు కూడా కలిగి ఉంటాయి. మనకు ఈ ఎన్పికేస్ మొక్కకి అందాలి, పని చేయాలంటే ఈ ట్రేస్ ఎలిమెంట్స్ కంపల్సరీ ఉండాలి. సో మనకు మామూలుగా ఎన్పికే వేసిన దానికి ఈ టోటల్ వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. మనకు మొక్కకి మనం వేసే ఈ కాంప్లెక్స్ ఎరువు కదా, 20-20 కానీ 14-10-14 కానివ్వండి, 10-20 కానివ్వండి, అలాంటి ఆ పోషకాలు మొక్కకి అందాలంటే ఏంటంటే సూక్ష్మ స్థూల పోషకాలు కావాలి. సో అవి ఈ కాంబినేషన్ ఉండడం ద్వారా ఏంటంటే మనం ఇచ్చిన ఈ ప్రతి పోషకం మొక్కకి సమృద్ధి అందుతుంది. దీని ద్వారా ఏంటంటే మొక్క పైరు బలంగా వస్తుంది, నలుపు వస్తుంది, వేరే వస్తు బాగా వస్తుంది, నేల సారవంతం పెరుగుతుంది, అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇది. సో మనం మామూలుగా వేరే ఫెర్టిలైజర్ వాడడానికి, టోటల్ వాడడానికి చాలా తేడా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, ఉంటది, ఎక్కువ రోజులు పనిచేస్తుంది. దీన్ని డ్రిప్పులో కూడా వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి డ్రిప్ లేదు సార్. ఇది వేసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఫర్టిలైజర్ కూడా తగ్గుతుంది, కాంప్లెక్స్ ఎరువు వేసుకోవడం కూడా తగ్గుతుంది. మనం భూమిలో చాలా పోషకాలు ఉన్నాయి, తగ్గిస్తే కూడా నీకు అంత కాపు. అవునవును, అది బాగా పనిచేస్తుంది. అది 25 కేజీల బ్యాగ్ ఉంటుంది, ఎకరానికి వేసుకోవాలి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి సమాచారం ఇచ్చారు. చాలా దూరం నుంచి వచ్చా, నాకు తోట చూసి సార్ నాకు ఇప్పుడు మీరు రావాలంటే కూడా నా అదృష్టము, ఎవరో ఎక్కడో తెలియదు సార్. నిజము ఏదో ఒక ఫీల్డ్ లోకి వచ్చినారంటే నార్మల్ గా ఒక ఫోన్ చేస్తే కలచడం అంటే చాలా అదృష్టం సార్. నిజం సార్, నువ్వెవరు నానెవరు, నాకు ఎట్లా కలిసినారంటే అట్లా కలిసినా సార్. సర్లే సార్, మీరు మందులు స్ప్రే చేస్తున్నారు, మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నాకు రావడం కూడా చాలా హ్యాపీగా. మీరు ఆ విధంగా సంతోషంగా ఉన్నప్పుడే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎంత దూరం నుంచి వచ్చినా కానీ మీరు చెప్పే మాటలకి నేను హ్యాపీగా ఫీల్ అవుతా, అదే నాకు కావాల్సింది. మనం చెప్పే మందులు కూడా ఆ విధంగా మనకు రిజల్ట్ వస్తుంది, మనకు మంచి దిగుబడి అయితే వస్తుంది. థ్యాంక్ యూ అన్న.